నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చెన్నూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్కా సుమన్ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా కూడా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించడం లేదని వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించిన బాల్కా సుమన్ ఇంత అన్యాయం చేయంగా రైతులకు, మహిళలకు, యువకులకు ఇంత నష్టం చేయంగా మళ్ళా చేయి కోటేద్దామా? వాళ్ళంతా బాగా ఇస్తారట, 2000, 3000, 4000 ఎన్ని ఇస్తారు, మంత్రి టార్గెట్ పెట్టినట. ఇంకోటి నాకు ఇప్పుడు రాంగ మనోళ్ళు చెప్తున్నారు, ఇక చెన్నూరులో బాంబుల బ్యాచ్ అంత ఒక దిక్కు అయిపోయిందని అంటున్నారు. అయితే నాకు అది తెలియదు, ఇప్పుడు రాగే చెప్తున్నారు మనోళ్ళు, నడుచుకుంటూ రాగే రాజరెడ్డి ఇట్లా అందరూ అంటున్నారు బాంబుల బ్యాచ్ మత్తడి వేలు చేసిన బ్యాచ్ అట. నేను ఒక మాట అడుగుతున్నా, వాళ్ళకి మొన్న అసెంబ్లీ ఎన్నికలలోనే మీరు ఓట్లేసి అధికారం ఇస్తే మనకి 2500 ఇవ్వలే, 4000 ఇవ్వలే, తులం బంగారం ఇవ్వలే, స్కూటీలు ఇవ్వలే, యూరియా బత్తాలు ఇవ్వలే. కానీ ఏం చేసి బాంబులు పెట్టి మత్తలు వేల్చేసారు. మళ్ళా మత్తలు వేల్చేసే బ్యాచ్కు మనం మున్సిపాలిటీని అప్పచెప్తే రేపు మీ భూములు గుంజుకుంటారు, మీ ఇల్లు వేల్చేస్తారు, ఇక మిమ్మల్ని ఉంచుతారా? ఇక మత్తల్ని బాంబులు పెట్టి పేరు చేసిన వాళ్ళకి మళ్ళీ ఓట్లు వేస్తే రేపు మున్సిపాలిటీకి పోయి మనం ఏమైనా అడిగే పరిస్థితి ఉంటుంది అలా. ఇప్పుడు మన లాంటి వాళ్ళేమో మామూలు ఉండి ప్రజల్లో నిత్యం కలిసిపోయి ఉండే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తారేమో ఏదైనా అడగచ్చు, చేయొచ్చు. ఇక బాంబులు పెట్టి మత్తలు వేయించేటోళ్ళకు అవకాశం ఇస్తే మనం ఏం అడుగుడు వాళ్ళ దగ్గర పోయి, ఏం మాట్లాడు వాళ్ళ దగ్గర పోయి. కాబట్టి పాలక వర్గము ఎవరి చేతులు ఉండాలి. మున్సిపల్ రాము గారు నిలబడ్డారు, ఇందాక ఆయన చెప్పిండు బాధ కొద్ది. పోయినసారి వాస్తవానికి ఆయనకి టికెట్ ఇచ్చినాం, కానీ సతీష్ అడగడం వల్ల సతీష్ ముందు నుంచి పార్టీలో ఉన్నాడు. ఈసారి ఆయనకి ఇద్దాం, నెక్స్ట్ నిన్ను చూసుకుంటాం. కానీ ఈసారి ఆయనకు అవకాశం ఇద్దాం అంటే నామినేషన్ వేసిన తర్వాత బీఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత బయటకు వచ్చి మనకు ఆయనకు అవకాశం ఇవ్వమని మీరు అడుగుతారు, కాబట్టి ఆయనకి ఇవ్వండి అని చెప్పి పోటీలో నుండి తప్పుకొని అట్లా అప్పుడు సతీష్ గెలుపుకు సహకరించింది. సో అంత మంచి వ్యక్తి. జనరల్గా ఇవాళ రేపట్ల ఏం జరుగుతుందో మీకు తెలుసు, బీఫామ్ గుంజుకొని పోతారు, టికెట్లు గుంజుకొని పోతారు, టికెట్ల కోసం లొల్లులు పెట్టుకుంటారు. అసలు టికెట్ ఇచ్చినాక నామినేషన్ వేసిన తర్వాత బీఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఒక మాట అడిగితే బయటకు వచ్చి ఆ రోజు సతీష్ గెలుపు కోసం తను తప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ, మంచి వ్యక్తి, మీ అందరితో కలిసిమెలిసి చాలా సౌమ్యుడిగా వాడకట్ల అందరితో మంచిగా ఉండేటటువంటి వ్యక్తి, ఎవరిని ఏమనకుండా ఎవరింట్లో ఏ పని ఉన్నా కూడా ఇంట్లో మీ ఇంట్లో పిల్లలు లెక్క ఉండేటటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చెన్నూరు పట్టణంలో మీ అందరూ కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. చెన్నూరు పట్టణానికి ఒక కళ తీసుకొచ్చినాం. గతంలో చెన్నూరు పట్టణం అంటే ఒక మామూలు గ్రామం లెక్క ఉండేది. దీనికి పట్టణం కళ రావాలని సెంట్రల్ లైటింగ్ కానీ, అదేవిధంగా 50 పడకల ఆసుపత్రి కానీ, బస్ స్టాండ్ మంచిగా చేయడం కానీ, లైబ్రరీ బిల్డింగ్ కట్టడం, మహిళా భవనం కట్టడం, అనేక మార్కెట్ కట్టడం, ఇక్కడ పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ చేయడం, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో ఆనాడు చెన్నూరు పట్టణాన్ని మంచిగా తయారు చేసినాం. అట్లనే 100 పడకల ఆసుపత్రి పని కూడా జాతీయ రహదారి దగ్గర చేయించినాం. తర్వాత బస్ డిపో కూడా తెచ్చినాం. కాకపోతే మంత్రి గారు మనకు పేరు వస్తుంది దాన్ని ఆపేసిండు. చెన్నూరు రెవెన్యూ డివిజన్ చేసినాం, దాన్ని కూడా మంత్రి గారు ఆపేసిండు. ఒక 53 కోట్ల నిధులు ఎన్నికల ముందు వచ్చినాయి, మన కేసీఆర్ గారు ఇచ్చింది. అవన్నీ ఎందుకు తెచ్చినామంటే ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, మోరీలు అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. 53 కోట్లు ఇస్తే వాటిని కూడా మంత్రి గారు పోయినసారి అవకాశం వచ్చి చేతులకి వెళ్ళిపోయింది. సుమనాన్న నాకు టికెట్ ఇచ్చి పంపించాడు. అయినా కూడా సుమనాన్నకు కొన్ని కారణాల వల్ల అంతకుముందు వాళ్ళు పార్టీలో పనిచేసిన ఉన్న సతీష్ గారిని చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాడు సీనియర్, మనం వచ్చిన రాము కుదర నాకు నా మాట మీదకి వెళ్ళి విడ్రా కమ్మంటే నేను విడ్రా అయిపోయినా.
6 సంవత్సరాలు అన్నకు వెన్నంటే ఉన్న పని చేసుకుంటుంది. మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది, దయచేసి అందరూ ఓటేయాలి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే.